బీజేపీ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ తలనొప్పిగా మారింది. ఈటెల రాజేందర్పై ఎక్కడ లేని కంప్లైంట్స్ అన్ని ఇస్తా ఉన్నారు. ఈటెల రాజేందర్పై ఫిర్యాదులు వెళ్ళాయి. అది ఏ రకమైన ఫిర్యాదులో ఒకసారి చూద్దాం. ఈటెల రాజేందర్ అలిగారా? బయటికి రావడం లేదు కానీ బీజేపీ స్టేట్ చీఫ్ పదవి కోసం నేతల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈటెల రాజేందర్కు ఆ పదవి దక్కనివ్వకూడదనుకునే ప్రయత్నాలు చాలా గట్టిగానే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈటెల రాజేందర్పై బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ పదవిని ఈటెల ఆశిస్తున్నారని తెలియగానే రాజాసింగ్ ఓ కామెంట్ చేశారు. రాష్ట్ర బీజేపీకి కావాల్సింది రియల్ ఫైటర్, స్ట్రీట్ ఫైటర్ అంటూ పరోక్షంగా ఈటెలకు టార్గెట్ చేశారు. దీంతో ఈటెల రాజేందర్ కూడా రియాక్ట్ అయ్యారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలి కానీ గల్లీల్లో కొట్లాడేవాడు కాదని స్పందించారు. నన్ను పడుకొని నేను ఒక నిర్మలో కానీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫైటర్ కావాలి, ఏ ఫైటర్ కావాలి? సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం కొట్టే దమ్మున్నోడు కావాలి. గట్టిగా చిన్నకి గల్లీలాగి గా స్టేట్మెంట్ వాడు ఫైటర్. నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు. నువ్వు ఎంతరాన్నోడు గొప్పోడు తప్ప వాడి ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. అంటే ఈటల మాత్రమే కుంభస్థలాన్ని కొట్టే నేత అని ఆయన ఫీల్ అవుతున్నారని, మిగిలిన వాళ్ళు గల్లీ నేతలని అర్థం వచ్చేలా మాట్లాడారు ఈటెల రాజేందర్. అధిష్టానానికి కంప్లైంట్ చేశారు కూడా దీని మీద సీనియర్లందరూ. దీంతో ఈటలపై కేంద్ర అధినాయకత్వం కొంత గుర్రుగానే ఉందని చెప్పుకుంటున్నారు. పార్టీలో ఇలాంటి పరిస్థితి రావడంపై ఈటెల రాజేందర్ కూడా కాస్త ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో నెంబర్ 1 పొజిషన్ ఆశిస్తున్న ఈటెల ఈ పరిస్థితిని ఫేస్ చేయలేకపోతున్నారని మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈటెల రాజేందర్ కీలక స్థానమే ఆశించారు. కేసీఆర్ తర్వాత తానే ఉండాలని కోరిక ఈటెలది. కానీ కేటీఆర్ను ముందుకు తీసుకురావడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. ఈ విభేదాలతోనే మంత్రి పదవి పోగొట్టుకున్నారు. చివరికి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు బీజేపీలోనూ అదే పరిస్థితి. కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించినప్పటికీ కోర్ బీజేపీ నేతలకే పదవులు దక్కాయి. దీంతో స్టేట్ చీఫ్ పదవి కోరుకుంటున్నారు ఈటెల రాజేందర్. కానీ ఈ విషయంలో కూడా అడ్డుగోడలు తగులుతున్నాయి ఈటెల రాజేందర్కి. రాష్ట్ర పార్టీని తానే నడిపించాలని కోరుకుంటుంటే పార్టీ నేతల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. బీజేపీ నేతగా ఉండడం ఈటెలకు బాగా కలిసొచ్చే అంశం. దీన్ని క్యాష్ చేసుకోవాలని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా కేంద్ర అధినాయకత్వం దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ లోపే తనపై కంప్లైంట్ వెళ్లడంతో సైలెంట్ అయిపోయారు. ఒక విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతున్నారనే అంటున్నారు.